అందరికీ నమస్కారం అబ్బా. ఈ నట్టగజ్జులో ఈ పాపను లేపుకొని వచ్చి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఎత్తకొచ్చిన డబ్బులన్నీ అయిపోయి కట్టిన బంగారు తాళ్ళు అమ్మేసి పాప మెల్లో పసుపు గుమ్మేసి ఇంక నన్ను ఎవరు ఏం పీకలేరు అనుకునే రోజుల్లో అదిగో అమ్మాయి బేబీ 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 రే ఏంటి వాళ్ళు వచ్చేసారా? వాళ్ళంటే మా వాళ్ళరా మొద్దు. మా ఇంటి ఆడపిల్లని లేపుకెళ్తావురా? ఎక్కడి వరకు వచ్చారు? నా వెనకాలే వచ్చారు బేబీ. అమ్మో నీ వెనకాల వచ్చారా? ఉరుకుదాం పద. డబ్బులు ఎంత ఉన్నాయి? 10 రూపాయలు ఉన్నాయి బేబీ. జస్ట్ మిస్ కదా బేబీ. ఈ టైంలో కామెంటరీ ఏంటే? వాళ్ళు వస్తున్నారు పద. అమ్మో వచ్చేస్తున్నారు బేబీ. బేబీ బేబీ నా కాళ్ళు లాగుతున్నాయి బేబీ. నీ కాళ్ళు లాగడం తగిలే వాళ్ళకి దొరికితే కాళ్ళు లేకుండా చేస్తారే. బేబీ లెఫ్ట్ రైటా? బ్యాక్. బ్యాక్ అంటే ఇప్పుడు అట్నుంచే వచ్చాం కదా. ఓకే అటు వెళ్తే మన ఎక్స్పెక్ట్ చేయరు బేబీ. పైగా మన 10 రూపాయలు కూడా అక్కడే ఉండిపోయినాయి బేబీ. 10 రూపాయలు పోతే పోనీ బేబీ. సేపు ఇంకో 10 దాచా. ఇక మరణ ఈ 10 రూపాయలు కూడా పోగొట్టేశావు. కావాలంటే నీకు 100 పదులు కొనిస్తానే. అన్ని పట్టుకోరా. మేము పొద్దున్న నుంచి వాళ్ళని తరుముతుంటే మధ్య మధ్యలో వస్తావేంటి? పొట్ల పడస్తా నీ పట్టుకొని రాని. పొద్దున్న నుంచి వేరే జరుగుతుర్రా. తిట్టావనుకో ఏడుస్తా. జీవితం ఏ ఊరైదే? నాకేం తెలుసు? ఊరంతా ఉరికిచ్చింది కాక నాకేం తెలుసు అంట. అసలు మీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు కూడా తెలియదు నీకు? అంటే ఆ పొట్టాయిని చూసి మా బాబాయ్ అనుకున్నాను. ఏదో బండి వస్తుంది, లిఫ్ట్ అడుగుతుందా? సోదరా, ఇది ద్విచక్ర వాహనము సోదరా. దీని మీద 2 మాత్రమే ప్రయాణించవలను. మేమిద్దరం ఓకే, మరి నువ్వెట్లా పోతావు? కామెడీయా? మీకు నవ్వొచ్చిందా? కోపం వచ్చింది. అయితే అది కామెడీయే. నీకెందుకు అనుకో. లిఫ్ట్ అడిగారు కదా, రండి ఎక్కండి. బండి మీద ఇద్దరే పోవాలన్నావు. మీరు ఇందాక లేచిన జోక్కి నేను మనసు మార్చుకున్నా. అలా అయితే నా దగ్గర చాలా జోకులు ఉన్నాయి సార్. ఓహో పద 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 బేబీ జరగవే ముందుకే. తమ్ముడు, జర్నీ బహుదూరంగా ఉన్నది. అప్పటి వరకు నీకు నా ప్యార్కి కహాని చెప్పమందువా? తప్పదా? ఈ ఏరియాలో బండ్లు ఎక్కువగా రావు. అయితే చెప్పు. అది తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయిన ఆ రోజు అలా ప్రేమ వల్ల నా జీవితం సర్వం సంకనాకిపోయిందమ్మా. రేపు నీ పరిస్థితి కూడా అంతేనమ్మా. ఒకసారి చించు, ఆలోచించమ్మా. ఎంత కష్టపడి కన్నది మీ అమ్మ, ఎంత ఇష్టపడి పెంచాడు మీ నాన్న. అలాంటి గొప్ప వాళ్ళని ఇలాంటి ఓ ఎదవ కోసం వదులుకుంటావా? మేలుకో ఓ తెలుగు బిడ్డ, ఓ తెలివి లేని బిడ్డ. మేలుకో, పారిపో. బ్రేకప్. మేలుకో. ఏం చెప్పారు దానికి? నిజం చెప్పా. కదరా
రేయ్ నన్నే కొడతావా? ఈ భారతీయుడు బతికున్నంత వరకు ఆ బిడ్డ నీకు దక్కనియడ్రా. నా పవరేంటో చూపిస్తాను నీకు. ఏయ్! హలో పోలీస్, ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితాన్ని వాడు నాశనం చేస్తుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? రండి, గుంపుగా రండి, పెట్టాలి ఎంత రండి, అవసరమైతే ఆమె మీద తీసుకోండి. మంజు మంజు బేబీ అన్నా చూడ్డానికి అందంగా మాట్లాడితే తింగర్లో ఉండే పిల్ల కనిపించిందా? అట్లాంటి పిల్ల కనిపిస్తే నేనే ఎత్తుకపోతా. నీకెందుకు ఇస్తా? మంజు మంజు ఎక్కడ పోయింది? మంజు బేబీ ఎక్కడ పోయావా? నిన్ను భయపెడదామని వెళ్ళా, మరి ఏమైంది? నాకే భయమేసి వచ్చేసా. ఇంకోసారి పోతావా? ఆ, నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. పోనీ నన్ను ఎత్తుకుంటావా? వద్దు. అది నాడు. ఏందో నా బతుకో, చేనులో ఈ ట్రాక్టర్ లాగలేను, జీవితంలో నిన్ను లాగలేను. డ్రైవర్ మంచోడైతే బండితో ప్రాబ్లం ఏముంటది? మేయ్, నువ్వు వచ్చిన దానికి అన్నం పెట్టేదానికి కదా, గిన్నె పడుతుంది అన్నం పెట్టు. ఈ రోషన్కి ఏం తక్కువ లేదు. ఈడూర్రా మా ఊర్లో కొత్తగా ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నాడు. ఏయ్ తమ్ముడు, యాడికి పోతాండవా? లేచిపోతాండం. ఎర్ర టెంట్లో పట్టు పొగులు పాపను వేసుకొని లేచిపోతున్నావా? ఇట్లా ఎందుగా రావో చెప్తానా. ఈడొకడు సరేపా. రాండే కూర్చోండి. ఏందే తిన్నారా? నేను అడిగింది దెబ్బలు తిన్నారని కాదా, అన్నం తిన్నారా అని. తిన్నావు? తినలేదు. చెప్పవే, ఇంకా నిజాలని చెప్పు. మన పక్కూరికి లేచిపోయి వచ్చామని, 6 నెలల నుంచి అక్కడే ఉంటున్నామని, ఎవరి కోసం ఎవడో ఎంట పడితే అది మన కోసం ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చామని చెప్పు చెప్పు. ఈయన కొంచెం కారం తక్కువ వేసి పెట్టి రోసం ఎక్కువ ఉండదే. పెట్టా తినబోయ్. మన తిండి దెబ్బకి సాయంత్రానికి బక్క నా మాదిరి ఆయమ్మి నీ మాదిరి అయిపోవాలా. తినండి. అంకుల్, మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. దీని మగానికి ఎవరన్నా లవ్ చేస్తారమ్మా? ఏందో ఆ రోజుల్లో నా రాత బాగలేక దీన్ని చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఈయన మాదిరే మా ఎత్త కూతురు లేపుకోవాలని చాలా ఉబులాటంగా ఉండే, కానీ ఏం చేస్తాం, అందని మెతుకులతో సర్దుకోవాలని చెప్పేసి దీన్ని చేసుకున్నా. ఇదేమో ఇది తప్పు. ఎందుకు తప్పు? నా మొగుడి కొట్టడం తప్ప కాదు, నువ్వు జూనియర్ సౌందర్యతో పంచుకోవడం. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీకెందుకు? అక్కడ తిని మ్యారేజ్ చేసుకుంటే నీకెందుకు? పెట్టిన తిని ఉండొచ్చు కదా. నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే పాట పాడతావంటే అలా రే నట్టగజ్జులోడా, మా పిన్నినే లేపుకుని వెళ్ళిపోతావా? ఆయాసం వచ్చేదాకా ఉరుకుతాం, నువ్వు దొరకగానే నరుకుతాం. మా ఇంట్లో దూరింది ఎలక, నేను మీకెప్పటికి దొరక. రే నీ పప్పులేం కుడకవు, మీకోసం మా చేయలేని బాబాయిని పంపిస్తున్నా. 1/2 గంటలో నిన్ను లేపేసి మా పిన్నిని తీసుకొచ్చేస్తాడు. మీ బాబాయ్ వాళ్ళకి చెప్పు, వాళ్ళు సిట్టింగ్ వేస్తే టీచర్స్ తాగుతారేమో. నేను క్లాస్ రూమ్ లోనే టీచర్స్ తో సిట్టింగ్ చేసిన ఉన్నానే. ఖబర్దార్ బాబాయ్. ఎలా ఇచ్చా బేబీ? నాకు ఆకలి వేస్తుంది బేబీ. మర్చిపోయా, నీకు ఆకలిస్తే కోపం వస్తుంది, కోపం వస్తే నన్ను కొడతావు. ఏంటి? ఏం లేదు, కోపడకు, తినిపిస్తా. ఊరుకోరా, నేనేమన్నా కావాలని చేశానా? హే రకిట 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 హే రకిట. సార్ வணக்கம் சார். வணக்கம் மேடம். என்ன வேணும் மேடம்? ఇక్కడ ఏం ఫేమస్? மேடம் அது எல்லாம் கிடையாது மேடம். உங்களுக்கு என்ன வேணும் அது மட்டும் சொல்லு. మీ హోటల్లో వేడి వేడిగా ఉన్నాయి దేబా. సార్ అది ఎల్ల கிடையாது సార్. உங்களுக்கு என்ன வேணும் அது மட்டும் சொல்லு సార్. అసలు తినడానికి మీ హోటల్లో ఏమైనా ఉన్నాయా? మేడం అది ఎల్ల கிடையாது మేడం. உங்களுக்கு என்ன வேணும் அது மட்டும் சொல்லு మేడం. అక్క వేడి వేడి రోటీ వెజ్ కర్రీ ఉందక్క, పట్టుకొచ్చేస్తానక్క. అది దౌడ పగిలితే గాని జ్ఞానం రాదు. రే తొందర రా రే, దీనికి ఆకలేస్తుంది. సార్ సాப்பிடுங்க సార్. పోయి ఒక చిన్న థమ్స్ అప్ దేపా. సార్ అది ఎల్ల
సార్ నిజంగానే మా హోటల్ లేవు సార్. అయితే పక్క హోటల్ పోయితే బా. సార్ ఆడికి నాకు మాటలు లేవు సార్. ఆ? నా హోటల్కి వచ్చి నన్నే కొడతారా? ఒక్కసారి దొరకరా ఇంకో పెట్టి కొత్తుతా. ఆయన ఏమిరా? ఆ ఫోటోలో ఉన్నాడు, మీ హోటల్లో ఉన్నాడా? సార్ అది ఎల్ల గడియా సార్, మీకేం కావాలో అది మాత్రం చెప్పండి. చెప్పరా వాడు మీ హోటల్ ఉన్నాడా? ఆ పక్కడు లోపలే ఉన్నాడు సార్. పందిలాగా రోటీలు తింటున్నాడు సార్. నన్ను కొట్టి ఆ అమ్మాయిని ఎదుకపోయినాడు ఆరే సార్. లోపల ఉన్నాడు. పదండి పదండి. ఎర్ర వాళ్ళు ఏంటి సార్ వాడు? బిల్లు కట్టి పొండ్రా బిల్బి తిన్నాయాలారా కింద దొరికేదేలే చేయి గుర్తు. వీడు వాళ్ళ కెమెరా పిల్లలు ఊరంతా చెప్తున్నారు. వీడిగా దొరికింది సెక్షన్ 420. తప్పించుకున్నాడా ఈ నిబ్బగాడు? ఈసారి వస్తున్నామని వదలొద్దు వదలొద్దు వదలొద్దు. సార్ బిల్లు సార్. బిల్లు 6 నెలల నుంచి ఆ నేర్చడానికి మేము తిరుగుతుంటే నువ్వు ఫుడ్ పెట్టిందే కాక మామూలు బిల్లు అడుగుతా నువ్వు. ఒకసారి ఎక్కువ చేస్తా సెక్షన్ 3 నీకేస్తా. వచ్చేస్తున్నాడు ఈ భారతీయుడు బిల్లు సార్. హలో భీమవరం బాబాయ్. హలో తాడిపత్రి తాతయ్య. హలో చిత్తూరు చింతాత. హలో టీవీ 9. హలో హైకోర్టు జడ్జ్ అనంత పద్మనాభ సింహ. వరంగల్ వదినా. మామా నువ్వు భయపడానికి కొరికిరావని ఊరంతా కోడని కోస్తున్నది మామా. హలో అన్న కొడుకు దొరికాడా? దొరికేంత వరకు ఎత్తకండి. వాడి కోసం 6 నెలల నుంచి వెతుకుతాం. దొరికితే మేమే వేసేస్తాం. ఫోన్ వస్తే మీరే వేసేస్తారా? ఒరే నట్టగజ్జులోడా, మా పిన్నిని ఎక్కడికి తీసుకుపోయావురా? రాలేదా? తెలీదా? లేదా మమ్మీ మామే మిల్ గయా. ఎక్కడే? వస్తాండరా దొరికావురా. మిల్గయ్యా రేయ్ రండ్రా.